హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ అయితే సింపుల్గా చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఈ చేపల క్లీనింగ్ అయితే అండి నేనైతే శనగపిండి కొంచెం సాల్ట్ కొంచెం వేసి ఇలా నీట్గా కూడా వచ్చేంతసేపు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి పీసులు ఇవన్నీ కూడా. నేనైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే మనకి హీట్ అయింది. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, నేనైతే ఉల్లిపాయనైతే నిప్పు రవ్వల మీద అయితే కాల్చుకోలేదండి, ఇలా విడిగానే వేసుకుంటున్నాను. ఇది కొద్దిసేపు అయితే మగ్గాలండి. ఇదైతే కొంచెం అయితే అల్లము, అలాగే కొంచెం పసుపు, మనకి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను. ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే ఇలా కలపెట్టుకొని పక్కకు ఉంచుకోవాలా. సాల్ట్, ఇలా గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోయింది కదండి. ముక్కలు అయితే ఇలా పెట్టుకుంటున్నాను. మనమైతే గంటతో కలపెట్టుకోకుండా ఇలాగైతే కలపెట్టుకోవాలి. మనమైతే పొయ్యి మీద కదండి, నిదానంగా కుక్ అవుతుంది మనకైతే. కేజీన్నర చేపలకైతే నేనైతే ఒక 100 గ్రాముల చింతపండు రసం అయితే తీసుకున్నాను నేను. ఇలాగైతే కుక్ అయిపోతుందండి మనకి, చూసారా. ఒకసారి అయితే మనం కదుపుకుందాము, ముక్కలు అయితే చితికిపోతాయి కాబట్టి స్లోగా కదుపుకోవాలి మనమైతే. ఇలాగా జీలకర్ర కొంచెం వేయించుకొని మెంతులు కూడా వేయించుకొని ఇలా గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాను నేను. మనకైతే చేపల పులుసు అయితే అయిపోవచ్చింది. ఇలా కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. అలాగే ఫైనల్గా కొంచెం అయితే కొత్తిమీర. కట్టెల పొయ్యి మీద చేసిన చేపల కూర కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకైతే ఫైనల్గా అయితే చేపల పులుసు అయితే అయిపోయిందండి. వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ. అన్నం అయితే ఇక తింటమే, మనం లేట్ ఎందుకు. చేపల పులుసు అయితే మనకి చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుందండి. నెక్స్ట్ డేకి అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీకరమైన కట్టెల పొయ్యి మీద చేసుకున్న చేపల పులుసు అయితే రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చి